అనగనగా ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, చల్లని గాలి, పక్షుల కిలకిలరావాలతో ఆ ఊరెప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరి చివరన ఒక చిన్న పాత పూరి గుడిసెలో రాజు, లక్ష్మి అనే భార్యాభర్తలుండేవారు. వారు చాలా పేదవారు, కాని ఎంతో నీతిమంతులు, గుణవంతులు. రాజు రోజంతా ఇతరుల పొలాల్లో కూలి పనిచేసేవాడు. ఎండనక వాననక కష్టపడినా అతనికి దొరికే కూలి చాలా తక్కువ. లక్ష్మి ఇంట్లో ఉంటూ ఆదుపుగా సంసారాన్ని నడిపేది. ఉన్నంతలో తృప్తిగా జీవించడం వారి అలవాటు. కాని పేదరికం వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఒకరోజు సాయంత్రం రాజు అలసిపోయి ఇంటికొచ్చాడు. ముఖంలో ఏదో తెలియని ఆందోళన. లక్ష్మి అతనికి మంచినీళ్ళిచ్చి కళ్లల్లోకి చూసింది. ఆ చూపులోనే అతని కష్టాన్ని అర్థం చేసుకుంది. రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు: లక్ష్మీ, ఈరోజు కూడా కూలీ సరిగ్గా దొరకలేదు. రేపు మన ఇంట్లో వండటానికి బియ్యంగింజకూడా లేదు. రేపటి సంగతి ఎలాగో ఏంటో నాకేం అర్థం కావడంలేదు. నా చేతగానితనం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తోంది. లక్ష్మి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ధైర్యం చెబుతూ ఆప్యాయంగా నవ్వింది. అధైర్యపడకండి, ఆ దేవుడున్నాడు. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు కాకపోతే రేపైనా దక్కుతుంది. నీతిగా బతుకుతున్నంతకాలం మనకు ఏ లోటూ రాదు. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, ఉన్న గంజి తాగండి అంది. ఆమె మాటలు రాజుకు ఎంతో ఊరటనిచ్చాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆ రాత్రి గ్రామాన్ని పెద్ద తుఫాను ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం. గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. పేదవాడైన రాజు పాత గుడిసే ఆ వర్షానికి తట్టుకోలేకపోయింది. కప్పు కారిపోవడం మొదలైంది. రాజు, లక్ష్మి తెల్లవార్లూ నిద్రలేకుండా ఇంట్లోకి వస్తున్న నీటిని బయటకు తోడుతూ వణుకుతూ గడిపారు. తెల్లవారేసరికి తుఫాను తగ్గింది. కాని గ్రామంలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. రాజు గుడిసె పూర్తిగా పాడైపోయింది. నిలబడటానికి కూడా నీడలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ఊరి సాహుకారు సోమయ్య చాలా ధనవంతుడు, కాని పరమలోభి. ఇతరుల కష్టాలను చూసి ఆనందించే క్రూరమైన స్వభావం అతనిది. ఊళ్ళో సగం మంది అతని దగ్గర అప్పు తీసుకున్నవారే. వర్షం తగ్గాక సోమయ్య ఊరంతా తిరుగుతూ ఎవరెవరి ఇళ్లు త్రబ్బతిన్నాయో చూస్తున్నాడు. తన డబ్బును ఎలా పెంచుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. రాజు గుడిసె ముందు ఆగి తన మీసాన్ని తిప్పుతూ ఒక కుటిలమైన నవ్వు నవ్వాడు. రాజు, లక్ష్మి బయట నిలబడి తడిసిన తమ సామాన్లను చూసుకుంటూ బాధపడుతున్నారు. సోమయ్య తన చేతిలోని కర్రను నేలకు కొడుతూ రాజును పిలిచాడు. ఏరా రాజూ, ఇల్లు కూలిపోయేలా ఉందే? నా దగ్గరొక మంచి ఖాళీ ఇల్లుంది, కాని దానికి నెలకు 200 రూపాయల అద్దె కట్టాలి. నీవల్లవుతుందా అని ఎగతాళిగా అడిగాడు. రాజు దీనంగా 2 చేతులూ జోడించి, సాహుకారుగారు, 200? నా దగ్గర పూట గడవడానికే డబ్బులేదు. ఈ వర్షానికి ఉన్న గుడిసె కూడా పోయింది. దయచేసి ఏదైనా తక్కువ ధరలో ఉంటే చూడండి, మీ పుణ్యం ఉంటుంది అని వేడుకున్నాడు. సోమయ్య ఒక క్షణం ఆలోచించి ఒక దుష్ట ప్లాన్ వేశాడు. సరే, అయితే నా పాత గిడ్డంగి ఒకటి ఖాళీగా ఉంది. అది చాలా పాతది, వర్షానికి కారుతూ ఉంటుంది. లోపల ఎలకలు, పాములు ఉంటాయి. అందులో ఉండు. కాని దానికి నెలకు 50 రూపాయల అద్దె కట్టాలి. ఒక షరతు: నువ్వు నెలాఖరుకల్లా అద్దె కట్టకపోతే నువ్వు నా పొలంలో జీవితాంతం జీతం లేకుండా బానిసగా పనిచేయాలి. ఒప్పుకుంటే తాళమిస్తాను, లేకపోతే ఇప్పుడే ఇక్కడ్నుండి వెళ్ళిపో అని గర్జించాడు. ఆ షరతు వినగానే రాజు గుండె ఆగిపోయినంత పనయింది. 50 రూపాయలు కట్టడం తన వల్ల కాదని అతనికి తెలుసు. కాని ఇప్పుడు నీడలేదు, భార్యను రోడ్డుమీద ఉంచలేడు. అతను భయంతో లక్ష్మివైపు చూశాడు. లక్ష్మి అతని మాటలు చాలా జాగ్రత్తగా వింటోంది. ఆమె కళ్లల్లో భయం లేదు, ఒక విధమైన ఆలోచన కనిపిస్తోంది. ఆమె రాజుకు మెల్లగా తల ఊపి ఒప్పుకోమన్నట్టు సైగచేసింది. రాజు హెచ్చరిస్తూ, సరే సరే సాహుకారుగారు, ఒప్పుకుంటున్నాను అన్నాడు. సోమయ్యకు తెలుసు, రాజు ఆ 50 రూపాయలు కూడా కట్టలేడని. రాజును బానిసగా చేసుకోవడమే సోమయ్య కుటిలబుద్ధి. తాళమిచ్చి సోమయ్య వెళ్ళిపోయాడు. రాజు, లక్ష్మి ఆ పాత గిడ్డంగిలోకి వెళ్లారు. అది చాలా దారుణంగా ఉంది. దుమ్ము, ధూళి, బూజులు పట్టేసుంది. కప్పుకి పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. అప్పుడే మళ్లీ చిన్నగా వర్షం మొదలైంది.
లోపల వెంటనే నీళ్లు కారడం మొదలయ్యాయి. రాజు దిక్కుతోచని స్థితిలో, లక్ష్మీ, చూడు, ఈ గిడ్డంగి మన గుడిసె కంటే అధ్వానంగా ఉంది. సోమయ్య నన్ను బానిసగా చేసుకోవడానికి ఈ ప్లాన్ వేశాడు. మనం నెలాఖరుకు డబ్బెలా కడతాం? నా జీవితం నాశనమైపోతుంది. నేను బానిసనైతే నువ్వు ఒంటరిదానివైపోతావు అని ఏడవడం మొదలుపెట్టాడు. కాని లక్ష్మి మాత్రం ఏమాత్రం అధైర్యపడ్లేదు. ఆమె గిడ్డంగిని చుట్టూ పరిశీలించింది. ఒక మూలన పడి ఉన్న పాత కుండలు, మట్టిని చూసింది. ఆమె ముఖంలో ఒక ఆలోచన మెరిసింది. రాజు భుజంమీద చెయ్యివేసి ధైర్యం చెబుతూ ఆప్యాయంగా నవ్వింది. అధైర్యపడకండి. సోమయ్య షరతేంటి? డబ్బు కట్టకపోతే కదా మీరు బానిసయ్యేది. మనం డబ్బు కడదాం. ఈ ఊడ్చే దుమ్ము, పాత చెత్తలోనే మనకు కావలసిన డబ్బు ఉంది. మీరు ఇంటిని శుభ్రం చేయండి. నేను మార్కెట్కు వెళ్ళొస్తాను. రాజుకి ఏమీ అర్థం కాలేదు. డబ్బు కడదామా? ఎక్కడ్నుండి? నా కూలి డబ్బులతోనా? అది మన తిండికే సరిపోవడం లేదు అని అడిగాడు. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. ముందు ఈ గిడ్డంగిని శుభ్రం చేయండి అని చెప్పి లక్ష్మి మార్కెట్కు బయల్దేరింది. మార్కెట్లో లక్ష్మి ధాన్యం కొనలేదు. బదులుగా ఆమె నది ఒడ్డున ఉన్న రకరకాల రంగుల మట్టిని, అంటే ఎర్రమట్టి, పచ్చమట్టి, తెల్లమట్టిని సేకరించింది. కొద్దిగా నూనె, వత్తులు కొనుక్కుంది. గిడ్డంగికి తిరిగివచ్చి ఆ మట్టిని నీటితో కలిపి ఎంతో నైపుణ్యంతో అందమైన చిన్న చిన్న బొమ్మలు, అంటే ఏనుగులు, గుర్రాలు మరియు ప్రమిదలు, అంటే దీపాలు తయారుచేయడం మొదలుపెట్టింది. ఆమె చేతిలో మట్టి ప్రాణం పోసుకున్నట్టు అందమైన ఆకారాలుగా మారుతున్నాయి. రాజుకూడా తన భార్య తెలివితేటల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకు సహాయంగా ఎండు ఇటుకలను, కట్టెలను సేకరించి ఆ బొమ్మలను కాల్చడానికి సహాయం చేశాడు. ఆ బొమ్మలు ఆరిపోయాక లక్ష్మి ఆ బొమ్మలకు చెట్ల ఆకులు, పూల నుండి తీసిన సహజమైన రంగులను అద్దింది. ఆ బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా, కొత్తగా కనిపిస్తున్నాయి. రాజుకు ఇప్పుడు కొద్దిగా ఆశ చిగురించింది. సమయం నెమ్మదిగా గడుస్తోంది. నెలాఖరు దగ్గరకొస్తోంది. రాజూ, లక్ష్మీ పగలు కూలిపనులకు వెళుతూ రాత్రిళ్ళు బొమ్మలు తయారుచేస్తూ ఉండేవారు. ఒకరోజు లక్ష్మి ఇలా అంది, రాజుగారూ, ఈ బొమ్మలు చూశారా? ఎంత అందంగా ఉన్నాయో! వీటిని రేపు పట్టణంలో జరిగే పెద్ద సంతలో అమ్ముదాం. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మరుసటి రోజు పట్టణంలో పెద్ద సంత. రకరకాల వస్తువులు, కోలాహలం, జనం. రాజు, లక్ష్మి తెల్లవారక ముందే లేచి బొమ్మలను సంచుల్లో పెట్టుకుని పట్టణానికి బయల్దేరారు. సంతలో ఒక మూలన ఒక చిన్న చాప పరుచుకొని తాము తెచ్చిన బొమ్మలను, దీపాలను అందంగా సర్దారు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. అందరూ కూరగాయలు, ధాన్యాలు కొనుక్కుంటూ వెళ్తున్నారు. రాజు ఆందోళన చెందాడు. కాని లక్ష్మి అధైర్యపడ్లేదు. ఆమె ఒక చిన్న మట్టి ఏనుగు బొమ్మను చేతిలోకి తీసుకుని దాని అందాన్ని వర్ణిస్తూ పాట రూపంలో పాడడం మొదలుపెట్టింది. ఆమె గొంతు విని కొందరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆగారు. ఆ బొమ్మల వినూత్నమైన డిజైన్లు, రంగులు అందరినీ ఆకర్షించాయి. పిల్లలు బొమ్మల కోసం పట్టుబడ్డారు. పెద్దలు దీపాల అందానికి ముగ్ధులయ్యారు. రండి బాబు రండి, అందమైన మట్టి బొమ్మలు, పిల్లలకు సంతోషం కలిగించే బొమ్మలు. ఇవి కేవలం బొమ్మలు కాదు, మన సంస్కృతికి ప్రతీకలు అని లక్ష్మి పిలుస్తుంటే జనం గుమిగూడారు. బొమ్మలు వేగంగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాయి. రాజుకు సంతోషంతో కళ్ళు చెమర్చాయి. సంత ముగిసేసరికి వారు తెచ్చిన బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. వారి చిన్న సంచి డబ్బులతో నిండిపోయింది. 50 రూపాయల కంటే చాలా ఎక్కువ డబ్బే వచ్చింది. వారు సంతోషంగా ఇంటికి ప్రయాణమయ్యారు. నెలాఖరు వచ్చేసింది. సోమయ్య రాజు బానిసగా మారతాడని, తన పొలంలో ఉచితంగా పనిచేస్తాడని ఆశతో గిడ్డంగి దగ్గర ఎదురుచూస్తున్నాడు. తన కర్రను నేలకు కొడుతూ, మీసాన్ని తిప్పుకుంటూ రాజు రాకకోసం చూస్తున్నాడు. రాజు, లక్ష్మి సోమయ్య దగ్గరకు వెళ్లారు. వారి ముఖంలో భయం లేదు, ఒక విధమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. సోమయ్య అహంకారంగా, ఏరా రాజూ, డబ్బులు సిద్ధమా? లేకపోతే నా పొలంలోకి రావడానికి సిద్ధమా? టైమైపోతోంది అన్నాడు. రాజు ఏమీ మాట్లాడకుండా లక్ష్మివైపు చూశాడు. లక్ష్మి తన సంచి నుండి 50 రూపాయలు లెక్కపెట్టి సోమయ్య చేతిలో పెట్టింది. అధైర్యపడకండి సాహుకారుగారు, షరతు ప్రకారం డబ్బు కడతాం. ఇదిగోండి మీ 50 రూపాయలు అంది సీత ప్రశాంతంగా. సోమయ్య ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అతని నోట మాట రాలేదు. ఆ డబ్బును నమ్మలేకపోయాడు. ఇది ఎలా సాధ్యం? నీ దగ్గర డబ్బెక్కడిది? నువ్వు దొంగతనం చేశావా? ఈ పేదముండకు ఇంత డబ్బెక్కడ్నుండొచ్చింది అని అరిచాడు. రాజు ధైర్యంగా ముందుకు వచ్చి సోమయ్య కళ్లల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, లేదు సాహుకారుగారు, ఇది నా భార్య తెలివితేటలు, మా కష్టం వల్ల వచ్చిన డబ్బు.
మేము బొమ్మలు తయారుచేసి పట్టణంలో అమ్మాం. నీ గిడ్డంగిలోని దుమ్ములో నువ్వు బానిసత్వాన్ని చూస్తే మా భార్య అందులో మాకు సంతోషాన్ని, సంపదను చూపించింది. డబ్బు, అధికారం కంటే బుద్ధిబలమే అసలైన ఆయుధం అని మాకర్థమైంది. చుట్టూ ఉన్న గ్రామస్తులు ఇదంతా చూస్తున్నారు. సోమయ్య అవమానంతో, కోపంతో రగిలిపోతూ డబ్బులు తీసుకుని అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోయాడు. గ్రామస్తులందరూ రాజు, లక్ష్మి తెలివితేటలనో, వారి కష్టాన్ని మెచ్చుకున్నారు. చూశారా మిత్రులారా, ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతేమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు, అధైర్యపడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని తెలివితేటలతో ఆలోచిస్తే ఎంతటి బలవంతుణ్ణైనా, ఎంతటి కష్టాన్నైనా మనం జయించవచ్చు. డబ్బు కంటే బుద్ధిబలమే అసలైన ఆయుధం. రాజు పేదవాడైనా లక్ష్మి తెలివితేటల వల్ల వారు పెద్ద కష్టాన్ని దాటగలిగారు.